హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సైన్షియా ఫర్ యూ. ఈరోజు హ్యూమన్ స్కెల్టల్ సిస్టమ్ అయితే చూద్దాము. వాట్ ఈస్ మీన్ బై స్కెల్టన్? స్కెల్టన్ అంటే నథింగ్ బట్ మన యొక్క బోన్ సిస్టమ్ అనమాట. సో మన హ్యూమన్ బాడీలో 206 బోన్స్ అనేవి ఉంటాయి. ఇన్ అడల్ట్స్లో వచ్చి 206 అనేది ఉంటుంది. అదే న్యూబోర్న్ బేబీస్లో 270 to 300 బోన్స్ ఉంటాయి. సో తర్వాత ఈ బోన్స్ ఏమవుతాయి అంటే ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. ఫ్యూజ్ అయిపోవడం వల్ల 206కి వచ్చేస్తుంది. ది స్టడీ ఆఫ్ బోన్స్ని ఏమంటారంటే ఆస్టియాలజీ. వాట్ ఈస్ ద స్కెల్టల్ సిస్టమ్? సో మనకు స్కెల్టల్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి అంటే మూమెంట్కి యూజ్ అవుతుంది. అలానే మనము నిటారుగా నిలబడుతున్నాం కదా, సో ఆ నిటారుగా నిలబడడానికి కూడా సపోర్టింగ్ స్కెల్టల్ సిస్టమ్ అనేది సపోర్టింగ్ కూడా ఇస్తుందన్నమాట. అలానే రెడ్ బోన్ మ్యారో వచ్చి బ్లడ్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది కదా. సో డిఫరెంట్ మినరల్స్ అనేవి కూడా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్టోరింగ్ మినరల్స్ లైక్ కాల్షియము. ది స్కెల్టల్ సిస్టమ్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ బోన్స్, కార్టిలేజ్, ligaments and joints that provides support, protection, movement, mineral storage and blood cell formation. సో వీటన్నిటికీ కూడా స్కెల్టల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. కార్టిలేజ్, ది స్టడీ ఆఫ్ కార్టిలేజ్ని ఏమంటారంటే కోండ్రాలజీ. స్టడీ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక కుషనింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ది స్కెల్టల్ సిస్టమ్ ఈజ్ ద బాడీస్ సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ కార్టిలేజ్. సో బోన్స్ అండ్ కార్టిలేజ్ అనేది మెయిన్గా ఉంటుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెల్టల్ సిస్టమ్. సో మనలో ఉన్న బోన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. సో ఇది స్కల్, ఈ థొరాసిక్ రీజియన్, ఇది వచ్చి లుంబార్ వర్టిబ్రే. ఇవన్నీ కూడా పెల్విక్ రీజియన్లో. నెక్స్ట్ ఫీమర్ బోను, ఈ థై బోన్ వచ్చి ఫీమర్ బోన్ అనమాట. నీ బోన్ వచ్చి పటెల్లా. నెక్స్ట్ టిబియా, ఫిబులా, ఇవన్నీ కూడా. టిబియా అనేది ఇది, ఫిబులా అనేది ఇది. ఇవన్నీ కూడా లాంగ్ బోన్స్. టార్సల్స్ అంటే యాంకిల్ బోన్స్. మెటాటార్సల్స్ అంటే యాంకిల్ కింద ఉండేవన్నమాట. ఫాలెంజెస్ అంటే ఫింగర్స్. Components of the skeletal system. The main components of the skeletal system are bones, which provide the hard structural framework and joints, where bones meet to allow movement. సో బోన్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే మూమెంట్కి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో సపోర్టెడ్ బై కార్టిలేజ్. కార్టిలేజ్ ఏంటి అంటే కుషన్స్, జాయింట్స్. సో జాయింట్స్ దగ్గర కుషన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. లిగమెంట్స్ అంటే బోన్ టు బోన్ కనెక్షన్ అనేది ఉంటుంది. అలానే టెండన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. టెండన్స్ వచ్చి టిఎంబి, మజిల్ టు బోన్ కనెక్షన్ ఉంటుంది. వీటిని టెండన్స్ అంటారు. సో మన స్కెల్టల్ సిస్టంలో ఏమేమి ఉంటాయి? బోన్స్, కార్టిలేజ్ ఏమో కుషనింగ్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ లిగమెంట్స్ మీన్స్ బోన్ టు బోన్ కనెక్షన్స్. నెక్స్ట్ టెండన్స్ ఆర్ నథింగ్ బట్ మజిల్ టు బోన్ కనెక్షన్. సో ఇవన్నీ కూడా మనకు మూమెంట్కి, అలానే సపోర్టింగ్కి,
ప్రొటెక్షన్కి, వీటన్నిటికీ కూడా ఈ స్కెల్టల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది చూద్దాము. అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో వచ్చి 206 బోన్స్ అనేవి ఉంటుంది. న్యూ బోర్న్ బేబీలో వచ్చి 270 టు అప్రాక్సిమేట్లీ 300 బోన్స్ అనేవి ఉంటుంది. లాంగెస్ట్ బోన్ అనేది ఫీమర్, అలానే స్మాలెస్ట్ బోన్ అనేది స్టెప్స్ మన మిడిల్ ఇయర్లో ఉంటుందన్నమాట. ఇంకస్, మ్యాలెస్ అండ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. 3 బోన్స్ ఉంటుంది. మ్యాలెస్ అండ్ స్టెప్స్ అనేది చాలా చిన్న బోన్ అనమాట. స్ట్రాంగెస్ట్ బోన్ వచ్చి ఫీమర్, లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ అనమాట. అలానే లార్జెస్ట్ ఫ్లాట్ బోన్ వచ్చి స్కాపులా. ఈ స్కాపులా ఎందుకు యూజ్ అవుతుందంటే మన షోల్డర్ బోన్, ఇది షోల్డర్ బ్లేడ్ అంటారు. సో దీని పర్పస్ ఏంటి అంటే ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. లార్జెస్ట్ సీసమాయిడ్ బోన్ వచ్చి పటెల్లా వచ్చి నీలో ఉంటుంది. టోటల్ మజిల్స్ అటాచ్డ్ టు స్కెలిటన్ మోర్ దెన్ 600. సో మజిల్స్ వచ్చి 600 పైన ఉంటుంది, బోన్స్ వచ్చి 206 ఉంటుంది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ద స్కెల్టల్ సిస్టమ్. సో ఆల్రెడీ చెప్పుకున్నా కదా, సపోర్ట్, ప్రొవైడ్ షేప్ అండ్ సపోర్ట్. సో మనకు స్కల్ ఏం చేస్తుంది, మన ఫేస్ని ఫామ్ చేస్తుంది అనమాట. మన హెడ్ యొక్క స్ట్రక్చరు డిసైడ్ చేసేది ఏంటి అంటే స్కల్ అనమాట. స్కల్ సపోర్ట్స్ ద హెడ్, వర్టిబ్రల్ కాలమ్ సపోర్ట్స్ ద ట్రంక్. అలానే రిబ్ కేజ్లో ఏముంటాయి, హార్ట్ అలానే లంగ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్ ప్రొటెక్షన్. బ్రెయిన్ వచ్చి స్కల్ లోపల ఉంటుంది, స్కల్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అలానే రిబ్ కేస్లో వచ్చి హార్ట్ అండ్ లంగ్స్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ వచ్చి వర్టిబ్రల్ కాలంలో ఉంటుంది. పెల్విక్ ఆర్గాన్స్ అనేవి పెల్విస్లో ఉంటుంది. సో ప్రొటెక్షన్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మూమెంట్. బోన్స్ యాక్ట్ యాస్ లీవర్స్ అంటే నథింగ్ బట్ మూమెంట్కి మనకు డోర్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాగా మూమెంట్కి యూజ్ అవుతుంది అనమాట. దే యాక్ట్ యాస్ లీవర్స్. మజిల్స్ పుల్ బోన్స్ టు ప్రొడ్యూస్ మూమెంట్. సో మజిల్స్ ఏం చేస్తుందంటే ఇలా తోస్తుంది అనమాట, బోన్స్ని ముందుకు తోసినప్పుడు మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి వాకింగు, రన్నింగు, రైటింగ్, ఇవన్నీ కూడా మన మజిల్ అనేది ముందుకి పుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బోన్ అనేది మూవ్ అవుతుంది. బ్లడ్ సెల్ ఫార్మేషన్. సో రెడ్ బోన్ మ్యారోలో వచ్చి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అలానే ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా రెడ్ బోన్ మ్యారోలో ఫామ్ అవుతుంది. సో బ్లడ్ సెల్ ఫార్మేషన్ అనేది కూడా బోన్లోనే ఫామ్ అవుతుంది. అలానే ఎల్లో బోన్లో వచ్చి ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ప్రాసెస్ని ఏమంటారంటే హెమటోపాసిస్. సో బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ ప్రాసెస్ని హెమటోపాసిస్ అంటారు. మినరల్ స్టోరేజ్కి కూడా స్కెల్టల్ సిస్టమ్ యూజ్ అవుతుంది. సో బోన్స్లో ఏమేమి ఉంటుంది, కాల్షియము, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా మినరల్సే కదా, ఇవన్నీ కూడా బోన్లో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. ఫ్యాట్ స్టోరేజ్కి వచ్చి ఎల్లో బోన్ మ్యారో అనేది యూజ్ అవుతుంది. రెడ్ బోన్ మ్యారోలో ఏమో బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతుంది, బట్ ఫ్యాట్ వచ్చి ఎల్లో బోన్ మ్యారోలో స్టోర్ అవుతుంది. సో స్కెల్టల్ సిస్టమ్ని 2 డివిజన్స్గా డివైడ్ చేయొచ్చు. అదేంటో చూద్దాము. డివిజన్స్ ఆఫ్ ద స్కెల్టల్ సిస్టమ్. ఒకటి వచ్చి యాక్సియల్ స్కెల్టను, ఇంకొకటి అపెండిక్యులర్ స్కెల్టను. యాక్సియల్ స్కెల్టన్లో ఏమేమి ఉంటాయంటే స్కల్, అలానే క్రేనియం వచ్చి స్కల్లోని ఒక పార్ట్ అనమాట. 8 బోన్స్ అనేవి ఉంటాయి. ఫేస్లో వచ్చి 14 బోన్స్ ఉంటాయి. హాయాయిడ్ అంటే మన నాలుక కింద ఉంటుందన్నమాట. సపోజ్ ఎవరైనా సూసైడు లేకపోతే మనకు
బలవంతంగా చంపడము ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సూసైడ్స్లో ఈ హయాడ్ అనేది స్వెల్లింగ్ వచ్చేస్తుందన్నమాట. సో ఫారెన్సిక్లో ఇది ఒక హయాడ్ అనే బోన్ అనేది కూడా తీసుకొని అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఆడిటరీ ఆసికల్స్. సో మనకు 2 చెవులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చెవిలో 3 ఉంటాయి. ఇంకస్, మాలిస్, స్టేప్స్ అనే బోన్స్ ఉంటాయి అన్నమాట. రెండిట్లో వచ్చి 6 బోన్స్ ఉంటాయి. వర్టిబ్రల్ కాలంలో వచ్చి 26 బోన్స్ అనేవి ఉంటాయి. ఇది అడల్ట్స్లో. అదే చిల్డ్రన్లో వచ్చి 33 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ థొరాసిక్ రీజియన్లో వచ్చి స్టర్నమ్ అంటే బ్రెస్ట్ బోన్, ఇది ఒకటి మాత్రమే ఉంటుంది. రిబ్స్ వచ్చి 24 రిబ్స్ ఉంటుంది. 12 pairs ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా యాక్సియల్ స్కెల్టన్ని ఫామ్ చేస్తాయి. టోటల్గా 80 బోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెల్టన్ అంటే పెక్టోరల్, ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ పార్టు, అలానే ఇది పెల్విక్ పార్ట్, అప్పర్ లిమ్స్, ఈ లిమ్స్ ఉన్నాయి కదా 4 armsలో, ఇవన్నీ అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అండ్ పెల్విక్ పార్ట్, వీటన్నిటిని కూడా ఏమంటారంటే అపెండిక్యులర్ స్కెల్టను. యాక్సియల్ స్కెల్టన్ అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే, ఈ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఉంది చూడండి, దీన్ని యాక్సియల్ స్కెల్టన్ అంటారు. అపెండిక్యులర్ స్కెల్టన్ వచ్చి పెక్టోరల్ గ్రిడిల్స్, అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అండ్ పెల్విక్ గిడిల్, వీటన్నిటిని అపెండిక్యులర్ స్కెల్టన్ అంటారు. పెక్టోరల్లో ఏముంటుందంటే క్లావికల్, స్కాపులా. ఈ క్లావికల్నే బ్యూటీ బోన్ అంటారు, బ్యూటీ బోన్. సో మనకు క్లావికల్ అనేది చక్కగా ఉండిందంటేనే మనకు అపీరెన్స్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో క్లావికల్ని బ్యూటీ బోన్ అంటారు. నెక్స్ట్ స్కాపులా అనేది వచ్చి షోల్డర్ బ్లేడ్ అన్నమాట, షోల్డర్ని ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది, షోల్డర్ బ్లేడ్. సో 2 ఉంటాయి. క్లావికల్ అనేది కూడా 2 ఉంటుంది. అప్పర్ లిమ్స్లో వచ్చి హ్యూమరస్, ఉల్నా, రేడియస్, కార్పల్స్. కార్పల్స్ అంటే రిస్ట్ బోన్స్ అన్నమాట. మెటాకార్పల్స్ అంటే థంబ్ బోన్స్. సో 2 థంబ్స్ ఉంటాయి కాబట్టి పామ్ బోన్స్ 10 అన్నమాట. కార్పల్స్ అంటే రిస్ట్ బోన్స్ 16 ఉంటాయి. ఫాలెంజెస్ అంటే టోటల్ ఫింగర్స్ అన్నమాట, 28 ఫింగర్ బోన్స్. పెల్విక్ గిడిలో వచ్చి హిప్ బోను, పెల్విక్, కాక్సల్ బోను మొత్తం వచ్చి 2 ఉంటాయి. నెక్స్ట్ లోయర్ లిమ్స్లో వచ్చి ఫీమరు, పటెల్లా. పటెల్లా అంటే నీ క్యాప్ అనమాట. ఫీమర్ అంటే థై బోను, 2 థైస్ కాబట్టి 2 ఉంటాయి. పటెల్లా వచ్చి నీ క్యాప్ 2 ఉంటాయి. ఫిబులా, నెక్స్ట్ టిబియా. టిబియానే షిన్ బోన్ అంటారు. టార్సల్స్. టార్సల్స్ అంటే యాంగిల్స్లో ఉన్న బోన్స్ని టార్సల్స్ అంటారు. నెక్స్ట్ మెటాటార్సల్స్, సో పాదంలో ఉన్న బోన్స్ అన్నమాట 10. ఫాలెంజెస్ అంటే ఫుట్ ఫింగర్స్ 28. టోటల్గా వచ్చి 126 అనేవి ఉంటాయి. యాక్సియల్లో ఏమో 80 బోన్స్ ఉంటాయి. అపెండిక్యులర్ రీజియన్లో వచ్చి 126 బోన్స్ అనేవి ఉంటాయి. హ్యూమన్ స్కెల్టన్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 2 types. యాక్సియల్ స్కెల్టన్. యాక్సియల్ స్కెల్టన్లో 80 బోన్స్ ఉంటాయి. అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చి 126 బోన్స్ ఉంటాయి. టోటలు 206 బోన్స్. సో స్కల్ రీజియన్లో వచ్చి 22 ఉంటాయి. అలానే ఫేషియల్లో వచ్చి 14 ఉంటాయి. ఫేషియల్లో 14 బోన్స్ ఉంటాయి. ఇయర్ ఆసికల్స్ వచ్చి 6, హయాయిడ్ వచ్చి 1, వర్టిబ్రల్ కాలంలో 26, స్టెర్నమ్ వచ్చి 1 బోను,
రిబ్స్ వచ్చి 24, టోటల్ 80 బోన్స్. సో ఈ 80 బోన్స్ అనేవి కూడా బాడీ యాక్సెస్కి సపోర్ట్గా, అలానే వైటల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. పర్టికులర్ కాలంలో వచ్చి చిల్డ్రన్లో వచ్చి 32 బోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్టర్నమ్ అనేది బ్రెస్ట్ బోను. అలానే రిబ్స్ అనేవి 12 pairs ఉంటాయి. ఈ 12 pairsలో కూడా స్టార్టింగ్ 7 pairs అనేవి 7 రిబ్ బోన్స్ అనేవి ట్రూ బోన్స్, ట్రూ రిబ్ బోన్స్. అలానే రిమైనింగ్ 3 వచ్చి 3 రిబ్ బోన్స్ అనేవి ఫాల్స్. నెక్స్ట్ 2 రిబ్ బోన్స్, 7 అయిపోయింది కదా, 8, 9, 10 అనేవి ఫాల్స్. 11 and 12 అనేవి ఫాల్స్. నో ఫ్లోటింగ్ రిబ్ బోన్స్. ఇవి వచ్చి స్టర్నంతో కనెక్ట్ అయి ఉండవు అనమాట. ఈ స్టర్నంతో కనెక్ట్ అయి ఉండవు. సో వీటిని వచ్చి ఫ్లోటింగ్ బోన్స్ అంటారు. హయాయిడ్ అనేది మన నాలుక కింద ఉంటుంది. నెక్స్ట్ అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చి 126 బోన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏవేవి ఉంటాయంటే పెక్టోరల్ గీడలు, అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ అండ్ పెల్విక్ గీడలు. ఈ 4 టైప్స్. ఇదొక టైపు. నెక్స్ట్ పెల్విక్ గీడలు అంటే కింద, అప్పర్ లిమ్స్ అంటే 4 arms దగ్గర ఉండేవి, లోయర్ లిమ్స్ అనేది కాళ్ళ దగ్గర ఉండేవి అన్నమాట. వీటన్నిటిలో కూడా 126 బోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటిలో పెక్టోరల్ గిడిల్లో ఉన్న బోన్స్ అయితే చూద్దాము. ఏంటంటే స్కాపులర్ బోన్స్, షోల్డర్ బోన్స్ అంటారు వీటిని. నెక్స్ట్ క్లావికల్స్ అంటే కాలర్ బోన్స్. నెక్స్ట్ అప్పర్ లిమ్స్లో వచ్చి హ్యూమరస్, అలానే రేడియస్, ఉల్నా, హెచ్ఆర్యు, హవర్యు అంటాం కదా, హెచ్ఆర్యు, హ్యూమరస్, రేడియస్, ఉల్నా. నెక్స్ట్ మెటాకార్పస్, మెటాకార్పల్స్. కార్పల్స్ అనేవి రిస్ట్ బోన్లో ఉంటాయి. మెటాకార్పల్స్ వచ్చి మన థంబ్ ఫింగర్స్ అన్నమాట. నెక్స్ట్ ఫాలెంజెస్ అంటే ఫింగర్ బోన్స్, HRUCMP. ఇవన్నీ కూడా అప్పర్ లిమ్స్లో ఉంటాయి. నెక్స్ట్ పెల్విక్ గిడిలో వచ్చి హిప్ బోన్స్ ఉంటాయి. కాక్సల్ బోన్స్, హిప్ అండ్ కాక్సల్ బోన్స్. నెక్స్ట్ లోయర్ లిమ్స్లో ఏమేమి ఉంటాయంటే దీంట్లో వచ్చి కూడా 60 బోన్స్ అనేవి ఉంటాయి. అప్పర్ లిమ్స్లో 60 ఉంటాయి. అలానే లోయర్లో కూడా 60 బోన్స్ ఉంటాయి. ఇవేంటివంటే ఫీమరు, ఇందాక చూసాం కదా థై బోను, ఫీమరు. నెక్స్ట్ నీ క్యాప్ అంటారు కదా, పటెల్లా. అలానే టిబియా అనేది సెకండ్ లాంగెస్ట్ బోన్ అన్నమాట. నెక్స్ట్ ఫిబులా అనేది లోయర్ లెగ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనము షార్ట్స్లో చూసాం కదా. నెక్స్ట్ టార్సల్స్ వచ్చి యాంకిల్ బోన్స్. నెక్స్ట్ మెటాటార్సల్స్. అలానే
ఫింగర్ బోన్స్ అనేవి మనకి పాదాల్లో కూడా ఉంటుంది కదా. సో ఈ ఫాలెంజెస్ అనేవి 14 ఉంటాయి అన్నమాట. ఫాలెంజెస్ అనేవి 14 ఉంటాయి. సో టోటల్గా మనకు 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క లెగ్లో వచ్చి 30 ఉంటాయి. లోయర్ లిమ్లో వచ్చి 30, లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో 30. సో లోయర్ లిమ్లో 60 బోన్స్, అప్పర్ లిమ్స్లో 60 బోన్స్, 30 + 30. ఇక్కడ కూడా 30 + 30. సో టోటల్ అపెండిక్యులర్ స్కెల్టన్లో ఉన్న బోన్స్ వచ్చి 126 బోన్స్. సో టార్సల్స్ అనేవి 7 ఉంటాయి, మెటాటార్సల్స్ అనేవి 5 ఉంటాయి. ఇక్కడ కూడా ఫాలెంజెస్ అనేవి 14 ఉంటాయి. దీనిలోనూ 14 ఉంటాయి, దీనిలో కూడా 14 ఉంటాయి. మెటాకార్పల్స్ అనేవి 5 ఉంటాయి, కార్పల్స్ అనేవి 8 ఉంటాయి. కార్పల్స్ అనేవి 8 ఉంటాయి రిస్ట్ బోన్స్. అలానే టార్సల్స్ అనేవి 7 ఉంటాయి. టార్సల్స్ 7 ఉంటాయి. ఫాలెంజెస్ అనేది రెండిట్లో కూడా 14 ఉంటుంది. కార్పల్స్ వచ్చి 8, అదే టార్సల్స్ వచ్చి 7, యాంకిల్ బోన్స్ అన్నమాట. సో టోటల్గా 60 బోన్స్ అనేవి ఉంటాయి. అపెండిక్యులర్ రీజియన్లో ఉన్న టోటల్ బోన్స్ వచ్చి 126 బోన్స్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బోన్స్ అనేవి చూద్దాము. వీటిలో వచ్చి 4 టైప్స్ అనేవి చూడొచ్చు. లాంగ్ బోను, ఫ్లాట్ బోను, నెక్స్ట్ షార్ట్ బోను, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోను. సో లాంగ్ బోన్ పర్పస్ ఏంటి అంటే మూమెంట్కి యూజ్ అవుతుంది, మూమెంట్కి. ఫ్లాట్ బోన్ పర్పస్ ఏంటంటే ప్రొటెక్షన్కి. షార్ట్ బోన్స్ పర్పస్ ఏంటి అంటే దే గివ్ స్టెబిలిటీ. సో యాంకిల్స్ ఇలాంటివి చూసినప్పుడు స్టెబిలిటీ, చిన్న చిన్న బోన్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, షార్ట్ బోను. సో స్టెబిలిటీ ఇస్తుంది అనమాట మన రిస్ట్ దగ్గర, యాంకిల్స్ దగ్గర ఉండి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్ అనేది థొరాసిక్ రీజియన్లో చూడొచ్చు. సీస్మాయిడ్ బోన్ అనేది నీ క్యాప్. సో చిన్న మనకు సీడ్స్ ఉన్నాయి కదా, అలా ఉంటుందన్నమాట. దీన్నే పటెల్లా అంటారు. లాంగ్ బోన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫీమరు, హ్యూమరస్, రేడియస్, ఉల్నా, ఇవన్నీ కూడా లాంగ్ బోన్స్. FHRU. హవర్ హెచ్ఆర్యు పెట్టుకున్నాం కదా, సో ఫీమర్ని కూడా యాడ్ చేసుకున్నామంటే HRUF. ఇవి లాంగ్ బోన్స్. వీటి ఫంక్షన్ ఏంటి అంటే మూమెంట్. షార్ట్ బోన్స్ కార్పల్స్, టార్సల్స్. కార్పల్స్ ఏంటి, రిస్ట్ బోన్స్. ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. టార్సల్స్ వచ్చి యాంకిల్ బోన్స్. సో ఇవన్నీ ఉంటాయి, 7 ఉంటాయి. సో వీటి ఫంక్షన్ ఏంటి అంటే స్టెబిలిటీ. ఫ్లాట్ బోన్స్ ఎగ్జాంపుల్స్ వచ్చి స్కల్లో ఏముంటుంది, బ్రైన్ ఉంటుంది, ఇట్ ప్రొటెక్ట్స్ బ్రైన్. స్టర్నంలో ఏముంటుంది, ఇది బ్రెస్ట్ బోన్ అన్నమాట. ఇది కూడా థొరాసిక్ ఇదిలో ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. రిబ్స్లో ఏముంటుంది, మనకు హార్ట్, లంగ్స్ ఉంటుంది. స్కాపులా అనేది షోల్డర్ బ్లేడ్ లాగా యూజ్ అవుతుంది. ఫంక్షను ప్రొటెక్షను. ఇర్రెగ్యులర్ బోన్స్ వర్టిబ్రే, హిప్ బోను. ఇవి రెండు కూడా ఇర్రెగ్యులర్ బోన్స్కి ఎగ్జాంపుల్. సీసమాయిడ్ బోన్ వచ్చి పటెల్లా. సో పటెల్లా పర్పస్ ఏంటి అంటే రెడ్యూసెస్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ ఏ లాంగ్ బోన్ చూద్దాము. ఆర్టికులర్ కార్టిలేజ్ నుంచి ఫామ్ అవుతుందన్నమాట ఎపిఫైసిస్ ప్రాసెస్ ద్వారా. నెక్స్ట్ మెటాఫైసిస్, డయాఫైసిస్, ఇవన్నీ కూడా ప్రాసెస్లు ఎలా ఫామ్ అవుతుంది అని. రెడ్ బోన్ మ్యారో ఎలా ఫామ్ అవుతుంది, ఎల్లో బోన్ మ్యారో ఎలా ఫామ్ అవుతుంది. సో ఇది వచ్చి మెటాఫైసిస్, అది వచ్చి డయాఫైసిస్. బోన్ సెల్స్ అనేవి
ఆస్టియోబ్లాస్ట్ వచ్చి ఫార్మేషన్కి యూజ్ అవుతుంది, బిల్డింగ్కి, ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. ఆస్టియోబ్లాస్ట్స్. ఆస్టియోసైట్స్ అంటే మెచ్యూర్ బోన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆస్టియోసైట్స్ మెయింటైన్స్ మెచ్యూర్ బోన్స్. ఆస్టియోక్లాస్ట్స్ అంటే బ్రేక్ డౌన్ బోన్. సో బోన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో 3 టైప్స్ ఉన్నాయి: ఆస్టియోబ్లాస్ట్స్, ఆస్టియోసైట్స్, నెక్స్ట్ ఆస్టియోక్లాస్ట్స్. ఆస్టియోబ్లాస్ట్ వచ్చి ఫార్మేషన్కి యూజ్ అవుతుంది, బిల్డ్ చేయడానికి. ఆస్టియోసైట్స్ వచ్చి మెయింటైన్ చేయడానికి, గ్రో అప్ చేయడానికి, మెచ్యూర్ వన్ని మెయింటైన్ చేయడానికి. ఆస్టియోక్లాస్ట్ ఏం చేస్తుందంటే బోన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. బోన్ మ్యాట్రిక్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఆర్గానిక్ పార్ట్ అనేది, ఇన్ఆర్గానిక్ పార్ట్ అనేది. సో ఆర్గానిక్ పార్ట్ అనేది 70% ఉంటుంది. సో కొలాజన్ ఫైబర్స్ వీటితో మేడప్ అయి ఉంటుంది అనమాట ఆర్గానిక్ పార్ట్. రిమైనింగ్ 30% వచ్చి ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏంటి? నథింగ్ బట్ కాల్షియము, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ పార్ట్. బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే నథింగ్ బట్ కొలాజన్ ఫైబర్స్ అండి. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ పార్ట్ అంటే కాల్షియము, ఫాస్ఫేటు, కాల్షియం కార్బోనేటు, ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ పార్ట్ 30%తో మేడప్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ జాయింట్స్. జాయింట్స్ ఆర్ నథింగ్ బట్ వేర్ దే 2 bones మీట్. సో ఈ 2 bones ఉంటాయి కదా, ఈ 2 bones మీట్ అవ్వడం అనమాట. ఈ మీటింగ్ ప్లేస్నే జాయింట్ అంటారు. అయ్యో నాకు జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటారు కదా, జాయింట్ అంటే 2 bones కలిసే ప్రదేశాన్ని జాయింట్స్ అంటారు. అవి టైప్స్ ఏంటి అంటే 3 టైప్స్ అనేవి ఉంటాయి. ఫైబ్రస్ జాయింట్. ఫైబ్రస్ జాయింట్లో వచ్చి మూమెంట్ అనేది ఉండదు, స్కల్ సూచర్స్ అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ కార్టిలేజినియస్ జాయింట్. దీనిలో వచ్చి స్లైట్ మూమెంట్ అనేది ఉంటుంది బిట్వీన్ వర్టిబ్రే. సైనోవియల్ జాయింట్ వచ్చి ఫ్రీగా మూవబుల్ అవుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే షోల్డర్ జాయింటు, హిప్ జాయింటు, నెక్స్ట్ నీ ఎల్బో. సో షోల్డర్ జాయింట్ అనేది మనము ఆల్మోస్ట్ మ్యాక్సిమం రొటేషన్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్. బాల్ అండ్ సాకెట్. బాల్ అండ్ సాకెట్ అంటే ఒక బాల్ వచ్చి ఒక సాకెట్లో పడినట్లుగా ఉంటుందన్నమాట. ఈ షోల్డరు, హిప్ వీటిలో వచ్చి బాల్ అండ్ సాకెట్ని చూడొచ్చు. నెక్స్ట్ హింజ్ జాయింట్స్ ఎక్కడ చూడొచ్చు అంటే ఎల్బో అండ్ నీ. దీనిలో వచ్చి 1 సైడ్ రొటేషన్ మాత్రమే అలో చేస్తుంది. 1 సైడ్ రొటేషన్, మ్యాక్సిమం రొటేషన్ అనేది జరగదు. నెక్స్ట్ పైవోట్ వచ్చి రొటేటరీ. ఈ మనకు హెడ్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటాం కదా, ముందుకి వెనక్కి ఈ పక్కకి, రొటేటరీ మోషన్ అనేది చూడొచ్చు అనమాట దీనిలో. నెక్స్ట్ గ్లైడింగ్ జాయింట్స్. గ్లైడింగ్ అంటే మనకు యాంకిల్స్, అలానే రిస్ట్ దగ్గర రిస్ట్ బోన్స్ ఉన్నాయి కదా, సో ఇలాగా ఏదైనా ఒక సబ్స్టెన్స్ని ఇలా పట్టుకొని ఇలా ముందుకి వెనక్కి ఇలాగా జారుతూ ఉంటుందన్నమాట. మనం ఈజీగా రిస్ట్ని మూమెంట్ చేయొచ్చు కదా, కాల్ని ఇలా తిప్పచ్చు, అలానే రిస్ట్ని తిప్పచ్చు. సో వీటిని గ్లైడింగ్ జాయింట్స్ అంటారనమాట. కార్పల్స్ అంటే రిస్ట్ జాయింట్స్. నెక్స్ట్ సాడిల్స్ అంటే థంబ్లో ఉంటుంది, థంబ్లో ఉన్న జాయింట్స్ని సాడిల్ జాయింట్స్ అంటారు. కాండిలాయిడ్ అంటే రిస్ట్ దగ్గర ఉంటుందన్నమాట. సో కార్టిలేజ్, స్టడీ ఆఫ్ కార్టిలేజ్ని ఏమంటారంటే కాండ్రాలజీ అంటారు, కాండ్రాలజీ. సో వీటి టైప్స్ ఏంటి అంటే హైలైన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఫిబ్రోకార్టిలేజ్. సో ఈ కార్టిలేజెస్ పర్పస్ ఏంటి అంటే ఒక కుషన్ లాగా వర్క్ చేస్తుంది.
ఇట్ గివ్స్ కుషనింగ్ టు జాయింట్స్. ఫంక్షన్స్ ఏంటి అంటే రెడ్యూసెస్ ఫ్రిక్షన్, షాక్ అబ్జార్బర్, ఫ్లెక్సిబుల్ సపోర్ట్. లిగమెంట్స్ వర్సెస్ టెండాన్స్ అంటే లిగమెంట్ అంటే బోన్ టు బోను ఆల్రెడీ చూసాం కదా. టెండాన్ అంటే మజిల్ టు బోను. సో ఎలాస్టిక్ బోన్స్ వచ్చి టఫ్గా ఉంటుంది, స్టెబిలైజెస్ జాయింట్స్. సో నెక్స్ట్ క్లాస్లో డిజార్డర్స్ గురించి అయితే చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Follow Scientia for you for more updates. Have a nice day.